వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శైలజ రవి. వీడియోలో నక్షత్ర దీపారాధన 720 ఒత్తులు మేము కార్తీక పౌర్ణమి ఎలా చేసుకున్నాం అన్నది షేర్ చేస్తూ ఉన్నాను. వాచ్ ఫర్దర్. ముందుగా నైవేద్యం పెట్టడానికి రవ కేసరిని చేస్తున్నాను. అలానే నక్షత్ర దీపారాధన కోసం పిండిని కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను. నేను పిండి ప్రమిదల్లో నక్షత్ర దీపారాధన చేద్దాం అనుకున్నాను. అందుకే పిండి ముందుగా కలిపేసుకుంటే నానుతుంది కాబట్టి ముందుగా కలిపేసాను. ప్రమిదలు చేసుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది. అలా అయితే నక్షత్ర దీపారాధనకు 27 దీపాలు ఉండాలి. అది మట్టి ప్రమిదలో కూడా పెట్టుకోవచ్చు. నాకు పిండి ప్రమిద చేయాలని అనిపించి పిండి ప్రమిదలో చేస్తున్నాను. పిండి ప్రమిద అనేది ఎంతో శక్తివంతమైనది కనుక శ్రద్ధ భక్తితో కనుక చేసినట్టయితే ఖచ్చితంగా ఫలితం అనేది లభిస్తుంది. ఇదే అచ్చంగా కొత్త మట్టి ప్రమిదల్లో కూడా దీపారాధన చేస్తారు. వారి వారి వీలుని బట్టి పాటిస్తూ ఉంటారు. మనకి ఉన్న 27 నక్షత్రాల్లో మనది ఏదో ఒకటి అయి ఉంటుంది కనుక కార్తీక మాసంలో నక్షత్ర దీపారాధన చేయడం వల్ల మనకున్న గ్రహ దోషాలు పోయి సుఖ సంతోషాలు ఆయు ఆరోగ్యాలు కలుగుతాయని ఒక నమ్మకం. ఇంకా కార్తీక పౌర్ణమి రోజున పొద్దున నుంచి అంటే తెల్లవారుజాము నుంచి నైట్ వరకు కూడా వెలుగుతూ ఉండేలాగా దీపాన్ని పెట్టుకున్నాను. అష్టలక్ష్మి దీపాన్ని పెట్టుకున్నాను. పూర్తిగా పర్వదినం గనుక ఆవు నేతి దీపారాధన చేసుకున్నాను. నైట్ వరకు కూడా కంటిన్యూగా వెలుగుతూ ఉండేలాగా చూసుకున్నాను. నాకు కుదిరినంతలో చిన్న ముగ్గును వేసుకుని వరలక్ష్మి దగ్గర కూడా చిన్న దీపాన్ని వెలిగించుకున్నాను. స్వచ్ఛమైన ఆవు నేతిని వేసి 720 ఒత్తుల్ని నానబెడుతున్నాను. ముందుగా నేతిలో నానబెట్టుకోవడం వల్ల ఈ దీపం అన్నది ఎంత బాగా వెలిగిందో మీకు తర్వాత క్లిప్లో చూపిస్తాను. చాలా వరకు కార్తీక మాసంలో 365 ఒత్తులే కదా వెలిగిస్తారు అనే సందేహం ఉండొచ్చు. 720 అయితే రోజుకి మనం 2 ఒత్తులు వేసినట్టు కదండి. 365 కనుక అయితే ఒక ఒత్తి వేసి మనం వెలిగించినట్టు అవుతుంది కనుక నేను 720 ఒత్తులు తీసుకున్నాను. ఏదైనా వారి వారి ఆచరణ బట్టి ఉంటుంది. ఏదైనా పెద్దగా వెలుగుతుంది కనుక తులసమ్మ దగ్గర కానీ ఎంట్రన్స్లో కానీ చాలామంది ఇంట్లో కూడా వెలిగించుకుంటూ ఉంటారు. గుడిలో కూడా వెలిగిస్తారు. గుడిలో వెలిగిస్తే అత్యంత ఫలితం కలుగుతుంది అని చెప్తారు. గుడికి వెళ్ళలేని వారు నేరుగా శివలింగాన్ని పెట్టుకుని అక్కడే వెలిగించుతారు కూడా. శక్తి మేరకు ఇంట్లో అలానే గుడిలో కూడా 2 చోట్ల వెలిగించేవారు కనిపిస్తూనే ఉంటారు. కొన్ని కారణాల వల్ల అస్సలు వెలిగించలేకపోయిన వారు గుడికి వెళ్ళి వెలుగుతూ ఉన్న ఆ దీపాన్ని, ఆ జ్వాలా దీపాన్ని దర్శించుకుని నమస్కరించుకున్నా కూడా మంచి ఫలితాలు లభిస్తాయని పెద్దలు చెబుతూ ఉంటారు. ఇంకా సాయంత్రం 5:30 to 6 ప్రదోష కాలంలో ఉసిరి దీపారాధన చేసుకున్నాను. తులసమ్మ ఎదురుగుండా అలానే ఉసిరి చెట్టుకు కూడా పూజ చేసుకుని పచ్చిపాలను నివేదించాను. పౌర్ణమి రోజున పచ్చిపాలలో అయినా లేదా చిన్నగా మరిగించుకున్న పాలలో అయినా పట్కి బెల్లాన్ని లేదా బెల్లాన్ని కానీ వేసి చంద్రుడి కిరణాలు పడేటట్టు నివేదించినట్టయితే ఆ పాలను మనం స్వీకరించినట్లయితే ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయని పూర్వకాలం నుంచి ఆచరిస్తున్న విధానం ఇది. మేము ఉండేది ముంబైలో గనుక అంతా అపార్ట్మెంట్ కల్చరే ఉంటుంది కాబట్టి నాకు వీలైనంత వరకు నేను ఆచరించగలిగాను. నక్షత్ర దీపారాధన కొరకు జేగురుతో అలికి అదే ఎర్రమట్టితో అలికి పద్మ ముగ్గు వేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ పద్మ ముగ్గు లేదా ఐశ్వర్య ముగ్గు కూడా వేసుకుంటారు. కుదిరినంత వరకు పేడతో అలికి వేసుకుంటారు. నాకు ఇక్కడ అది అంత సులభంగా దొరకదు కనుక నేను జేగూరు ఆన్లైన్ నుంచి తెప్పించుకుని దీన్నే యూజ్ చేస్తూ ఉంటాను.
ఎప్పుడు దీపాన్ని నేరుగా పెట్టకూడదు కనుక బేస్గా నేను పాత ప్రమిదల్ని యూజ్ చేస్తున్నాను. మధ్యలో 720 ఒత్తుల దీపాన్ని పెట్టుకొని చుట్టూ నక్షత్రాలుగా భావించి చేసుకున్న పిండి ప్రమిదలను కూడా అలంకరించుకునేసరికి ఆ కోటి దీపోత్సవం ఎలా అయితే ఉంటుందో అదే భావన కలిగింది మాకు. ప్రతి సంవత్సరం మా వారే వెలిగిస్తారు ఆ దీపాన్ని. ఇంటి యజమాని వెలిగించాలి. వీలు కుదరనప్పుడు ఆడవాళ్ళే వెలిగించుకోవచ్చు. సాక్షాత్తు ఆ శివయ్య ముందే వెలిగిస్తున్నట్టుగా భావించుకొని ఆ దీపాన్ని వెలుగుతూ చూస్తూ ఉంటే 2 కళ్ళు సరిపోలేదు. ముందుగా 720 ఒత్తుల దీపాన్ని వెలిగించుకొని అక్షింతలు పుష్పాన్ని సమర్పించిన తర్వాత నైవేద్యంగా ఏమైనా పెట్టి అప్పుడు నక్షత్ర దీపారాధన చేశారు. మేము ముగ్గురం కనుక ఒక్కొక్కరు 9 చప్పున 27 దీపాలను వెలిగించుకున్నాము. తులసమ్మ ఉసిరి చెట్టు సమేతంగా ఈ నక్షత్ర దీపారాధన చేసుకుంటూ ఉంటే మనసు నిండిపోయింది మాకు. చిన్నపిల్లలతో వెలిగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే వాళ్ళకి తెలియక ఏంటో అని పట్టేసుకోవచ్చు. ఇలాంటి రిచువల్స్ అన్నీ పెట్టింది కూడా అన్నీ మంచి చెడ్డ తెలియడానికే కదా, ఫ్యూచర్లో వాళ్ళు కూడా ఇలానే ఆచరించాలనే కదా. సో చాలా జాగ్రత్తగా ఉండి దగ్గరే ఉండి చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చింది, ఎంతో కొంత ఉపయోగపడింది అంటే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. థ్యాంక్ యూ.